మొదట మనం ఆరోగ్యంగా ఉండటానికి ఏవేవి పండించాలనో సీజన్ వారీగా మనం సుభాష్ పాలేకర్ కృషిలో దేశవాళీ ఆవు, దేశవాళీ విత్తనం చాలా ముఖ్యమైనది. ఈ రెండిటితో చేసేటువంటి వ్యవసాయంలో అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయి. దానికి మనం చేసేటువంటి పద్ధతులు కొన్ని మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే మనం పండించుకునేటువంటివి, మనం తినేటువంటివి ఉప్పు తప్ప మిగిలినవన్నీ మన పొలంలో పండుతాయి, పండకుండా ఏం పోవు. అది మనం ఏం చేయాలంటే ఓ 35-40 సంవత్సరాలకు ముందు మన పూర్వీకులు, మన అమ్మా నాన్న లేదా వాళ్ళ అమ్మా నాన్న ఏం తిన్నారు, ఏం పండించుకున్నారు, భూమిలో గతంలో పండినటువంటి అవశేషాలు ఉంటాయి. మనం ఆ విత్తనాలు వేస్తే తప్పనిసరిగా మొలక వస్తుంది. ఈ హైబ్రిడ్ విత్తనాలు, జెనెటికలీ మోడిఫైడ్ విత్తనాలు, రసాయనాలతో శుద్ధి చేసినటువంటివి మొలక వచ్చేంత వరకు అవి ఆ రసాయనాలు ఆ విత్తనాలను కాపాడుతూ ఉంటుంది. ఆ తర్వాత పంట రావు. వాళ్ళ ఒక ఫార్ములా ప్రకారం మళ్ళీ మొలకొచ్చిన తర్వాత అది మళ్ళీ పూత రావడానికో లేకపోతే చెట్టు ఎదగడానికో గ్రోత్ ప్రమోటర్లుగానో ఇస్తారు. పూత రావడానికి మందులు ఇస్తారు, కాయలు గాయడానికి మందులు ఇస్తారు. ఆ కాయలు రేట్ వచ్చేంత వరకు పొలంలోనే ఉండడానికి, మగ్గకుండా ఉండడానికి, నిల్వ ఉండడానికి ఇంకొక రకం మందులు ఇస్తారు. ఇన్ని రకాల మందులు వేసి మనం మార్కెట్ చేస్తే ఆ మార్కెట్లో కొనేటువంటి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, సామాన్యులే. మరి అన్ని రకాల మందుల యొక్క అవశేషాలు అందులో ఉండవా అంటే ఉంటాయి. తిరిగి మళ్ళీ మన వంటింట్లోకే వస్తాయి. అందుకని చెప్తున్నాను, నేనేమంటానంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే మనకు ఔషధంతో సమానమైనటువంటి ఆహారాన్ని అందివ్వడానికి భూమి లోపల భూమిని ధరించి ఉన్నాడు. సమస్త భూతాలను ఆయన సహాయంతో మనకు పంటలను అందించడానికి ముందుకుంటున్నాడు. సుభాష్ పాలేకర్ కృషి ఆధ్యాత్మిక వ్యవసాయం అండి. మీకు ఇందులో సైన్స్ ఎక్కడుందయ్యా అని అంటే ప్రతిదీ మీరు ఆలోచిస్తే ప్రతి విషయం సైన్స్తో కూడుకున్నది. భూమిలో ఒక గ్రామం మట్టిలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయంటారు సుభాష్ పాలేకర్ గారు. ఒక్క గ్రామం మట్టిలో 300 కోట్ల సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులే మనకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఆ సూక్ష్మజీవుల యొక్క వాటి నాశనాన్ని కోరుకుంటే మనకు ఆహారాన్ని అందదు. కేవలం రసాయనాలు మాత్రమే వేస్తే ఇన్పుట్స్గా ఆ రసాయనాలే మనం వేసేటువంటి పంటల్లోనూ, ఆ కాయల్లోనూ, పండ్లల్లోనూ ఉంటాయి. మనం తింటున్నది వాస్తవానికి కూరగాయలో లేదా ధాన్యమో కాదు, మనం వేసినటువంటి ఇన్పుట్స్గా ఉండేటువంటి ఈ రసాయనాలే మనం తింటున్నాం.